హలో అండి. ఆసక్తికరంగా సాగే ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. లక్ష్మీపురంలో దేవశర్మ అనే ఒక గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతడికి రామశర్మ, విష్ణు శర్మ, హరిశర్మ, కృష్ణ శర్మ అనే నలుగురు కొడుకులు. దేవశర్మకు తన నలుగురు కొడుకులలో ఎవరో ఒకరిని తనంతటి విద్వాంసుణ్ణి చెయ్యాలన్న ఆశ ఉండేది. కొంతకాలం పాటు నలుగురికి సంగీతాన్ని నేర్పిస్తాడు. అటుపై ఒకరోజు నలుగురిని పిలిచి, చూడండి నాయన, నాకు వయసు మళ్ళీపోతోంది. మీ నలుగురిలో ఒక్కరిని మాత్రమే నా అంతటి వాణ్ణి చెయ్యగలను. అయితే మీలో అందుకు ఎవరు అర్హుడు అన్నదాన్ని రామాపురంలోని శివశర్మ మాత్రమే నిర్ణయించగలడు. కాబట్టి మీరు నలుగురు ఒకసారి శివశర్మను వెళ్ళి కలుసుకుని రండి అని చెబుతాడు. తండ్రి ఆజ్ఞతో నలుగురు మరుసటి రోజే రామాపురానికి బయలుదేరుతారు. అక్కడ శివశర్మను కలుసుకుని తామెందుకు వచ్చామన్న విషయాన్ని వివరిస్తారు. అంతా విన్న శివశర్మ, మంచి సమయానికే వచ్చారు. మీ నుంచి నేను ఒక సహాయాన్ని కోరుకుంటున్నాను. ఈ ఊరి పొలిమేరలో నాకు ఒక పెద్ద భవనం ఉంది. అయితే ఈ మధ్య అక్కడ ఒక గాన పిశాచి చేరుకుని ప్రతిరోజు రాత్రి గాన కచేరీ చేస్తూ ఉంటుంది. పాడడమైతే బాగానే పాడుతుంది, కానీ తాను దెయ్యం అవ్వడం వల్ల ఎవ్వరూ అటువైపుకి వెళ్లటానికి కూడా సాహసించడం లేదు. బంగారం లాంటి ఇంటిని ఆ గాన పిశాచి వల్ల ఎందుకో పనికి రాకుండా పాడు పెట్టవలసి వస్తోంది. ఈ విషయంలో మీరు నాకు సహాయం చెయ్యాలి అని అంటాడు. శివశర్మ మాటలు విని ఆశ్చర్యపోయిన దేవశర్మ పెద్ద కొడుకైన రామశర్మ, ఆ పని మేమెలా చేయగలం? ఆ పిశాచాన్ని పోగొట్టడానికి మేమేం భూతవైద్యులం కామే అని అంటాడు. అప్పుడు శివశర్మ, భూతవైద్యులు ఆ గానపిశాచిని ఏమీ చెయ్యలేరు. అది చాలా శక్తివంతమైనది. అయితే ఆ పిశాచానికి సంగీత విద్వాంసులు అంటే చాలా గౌరవం. కాబట్టి వారు మాత్రమే తనను లొంగ తీసుకోగలరు అని తెలిసింది అని అంటాడు. ఇది విన్న రామశర్మ కాసేపు ఆలోచించి, అయితే నేనే ఆ గానపిశాచి వద్దకు వెళతాను అని అంటాడు. ఇది విన్న శివశర్మ రామశర్మ ధైర్యానికి ఎంతో మెచ్చుకుని రాత్రి ఆ ఇంటికి దారిని చూపుతాడు. దేవశర్మ పెద్ద కొడుకైన రామశర్మ ఆ ఇంటిని చేరుకుంటాడు. ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉండగా ఆ గానపిశాచి ఏదో రాగాన్ని అద్భుతంగా ఆలపిస్తోంది. రామశర్మ వెంటనే చప్పట్లు కొడుతూ, ఎంత బాగా పాడుతున్నావ్! ఇది అందరూ పాడగలిగిన రాగం కాదు. అంతటి కష్టమైన రాగాన్ని ఎంతో చక్కగా పాడావ్ అని అంటాడు. పిశాచి వెంటనే తన పాటను ఆపి, అయ్యా, మీరెవరు? ఈ రాగం గురించి మీకెలా తెలిసింది? మీరు సంగీత విద్వాంసులా అని అడుగుతుంది. అవును, నీ గురించి తెలుసుకుని నిన్ను చూడటానికి వచ్చాను అంటాడు రామశర్మ. అప్పుడు గానపిశాచి, మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు నచ్చిన ఏదైనా ఒక రాగాన్ని వినిపిస్తే నేను ఇంకా సంతోషిస్తాను అని అంటుంది. రామశర్మ సరేనని ఒక రాగాన్ని ఆలపిస్తాడు. తరువాత పిశాచి అతన్ని ఎంతో మెచ్చుకుని, అయ్యా, మీరెందుకు వచ్చారో చెప్పకపోయినా నేను గ్రహించాను. అయితే నా పాటకు తగిన ప్రతిఫలంతో పాటు నాకు తృప్తి కలిగే వరకు నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళను. కాబట్టి మీ పాటకు నేనిచ్చే ప్రతిఫలాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఒక ఖరీదైన వజ్రాన్ని అతడికి కానుకగా ఇస్తుంది. తన పాటకు తగిన ప్రతిఫలం దొరికిందని రామశర్మ ఎంతో సంతోషించి ఆ వజ్రాన్ని తీసుకుని శివశర్మ వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్తాడు. శివశర్మ నిట్టూర్చి, నీ పాట వల్ల నీకు ప్రయోజనం కలిగింది, కానీ నాకెటువంటి ప్రయోజనము కలగలేదే అని అంటాడు. అక్కడే ఉండి జరిగిందంతా వింటున్న అన్నదమ్ములలో రెండవ వాడైన విష్ణు శర్మ గాన పిశాచి కోరుకున్నట్టు దానికి ప్రతిఫలాన్నిచ్చి పిశాచిని తృప్తిపరిచి నేను పని ముగించుకుని వస్తాను అని చెప్పి ఆ రాత్రికి బయలుదేరుతాడు. విష్ణు శర్మ పిశాచం ఉండే ఇంట్లో అడుగు పెట్టగానే గాన పిశాచి ఏదో పాటను పాడుతోంది. విష్ణు శర్మ వెంటనే చప్పట్లు కొట్టి, నేను గొప్ప సంగీత విద్వాంసుడైన దేవశర్మ కొడుకుని. నీ పాండిత్యానికి మెచ్చి నీకు నేను గాన సుందరి అనే బిరుదును ఇస్తున్నాను అని అంటాడు. పిశాచి అతడికి భక్తిపూర్వకంగా నమస్కరించి, ఇంతకాలానికి నా గానానికి ప్రతిఫలం దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు కూడా ఒక రాగాలాపన చేస్తే
విని ఇంకా సంతోషిస్తాను అని అంటుంది. సరేనని విష్ణు శర్మ తనకు బాగా నచ్చిన ఒక రాగాన్ని వినిపిస్తాడు. అప్పుడు గానపిశాచి, మీ గానానికి ప్రతిఫలంగా ఈ వజ్రాన్ని తీసుకోండి. అయితే మీ పాట విన్న తరువాత నాకు లభించిన ప్రతిఫలం ఎందుకో నాకు తృప్తిని ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళలేను అని చెబుతుంది. విష్ణు శర్మ శివశర్మకు జరిగిందంతా చెప్పి, నా పాట విని తన పాట అంత గొప్పగా లేదని, బిరుదు వల్ల తనకు కలిగిన ఆనందం తగ్గి ఉండవచ్చు అని చెబుతాడు. ఇది విన్నాక మూడవ వాడైన హరిశర్మ, ఆ తప్పును నేను దిద్దుకొని ఈ పనిని పూర్తి చేసుకుని వస్తాను అని మరుసటి రోజు రాత్రి వెళతాడు. అతడు ఇంటికి చేరుకుని ఇంటి లోపల కాలు పెడుతూ ఉండగానే గానపిశాచి పాటను ప్రారంభించింది. హరిశర్మ వెంటనే, నీ గురించి విన్నాను. ఇప్పుడు నీ పాట వింటూ ఉంటే నీతో పోటీపడి నీతో గెలవాలని అనిపిస్తోంది అంటూ తను ఒక పాటను అందుకుంటాడు. అతడి పాట పూర్తి కాగానే పిశాచం అతన్ని మెచ్చుకొని ఒక వజ్రాన్ని బహూకరిస్తుంది. అప్పుడు హరిశర్మ, గొప్ప సంగీత విద్వాంసుడైన దేవశర్మకు కొడుకై ఉండి కూడా నిన్ను పాటలో ఓడించలేకపోయాను. ఇక నేను సంగీతాన్నే విడిచిపెట్టాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఇది విన్న గానపిశాచి, పండితోత్తమ, మీరన్న మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అయితే నా మనసుకి తృప్తిని కలిగించలేదు. నా వలన మీరు మీ సంగీతాన్ని వదలకండి. అలా చేస్తే నాకు ఎంతో బాధ కలుగుతుంది అని చెప్పి అతన్ని పంపించేస్తుంది. హరిశర్మ వచ్చి జరిగిందంతా శివశర్మకు చెబుతాడు. అంతా విన్న శివశర్మ విచారంగా, అయితే మీ అన్నదమ్ములకు ఆ గాన పిశాచాన్ని తరిమేయడం సాధ్యపడటం లేదు. ఎలాగూ అందరూ వచ్చారు కాబట్టి చివరివాడైన కృష్ణశర్మ కూడా ఒకసారి ప్రయత్నిస్తే సరిపోతుంది అని చెప్పి మరుసటి రోజు రాత్రి కృష్ణశర్మను పంపిస్తాడు. కృష్ణశర్మ లోపలికి వెళ్లేటప్పటికీ ఎప్పటిలాగే గానపిశాచి గానం చేస్తోంది. కృష్ణశర్మ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి పిశాచి ఎదురుగా కూర్చుని పిశాచి పాడుతున్న పాటను వింటున్నాడు. అలా గానపిశాచి చాలాసేపు పాటను పాడింది. అది పాడుతున్నంతసేపు కృష్ణశర్మ పరమానందంగా వింటున్నాడు. పాట పూర్తయ్యాక గానపిశాచి అతడిని చూసి, అయ్యా మీరెవరు అని అడుగుతుంది. దానికి కృష్ణశర్మ, విద్వాంసుల పరిచయం విద్యతోనే కదా అంటూ వెంటనే ఒక రాగాలాపన చేస్తాడు. అతడి పాట పూర్తయ్యాక గానపిశాచి అతడితో, పండితోత్తమ, ఇన్నాళ్లకు నా గానానికి తగిన ప్రతిఫలం దొరికి నా మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చింది. ఇక నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. బేతాళుడు కథ చెప్పి, రాజా, ఉన్న పళంగా గానపిశాచి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఆశ్చర్యకరంగా లేదా? సంగీత విద్యలో అన్నదమ్ములు నలుగురు సరి సమానులే. అటువంటప్పుడు మొదటి ముగ్గురు అన్నదమ్ములు గానపిశాచాన్ని తృప్తిపరచలేక నాలుగవ వాడు మాత్రం ఎలా తృప్తిపరచగలిగాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, ఇక్కడ పిశాచి ప్రవర్తనకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే సంగీత విద్వాంసుడికి తృప్తినిచ్చేది అర్హత గల శ్రోత మాత్రమే. అన్నదమ్ముల్లో ముగ్గురు పిశాచి పాటను పొగిడారే కాని పాటను పూర్తిగా ఎవ్వరూ వినలేదు. మంచి పాటను సగంలో ఎవరు ఆపలేరు కదా. అందువల్లే పిశాచికి తన పాట వల్ల అసంతృప్తి కలిగింది. ఒక్క కృష్ణశర్మ మాత్రమే పిశాచి పాటను మధ్యలో ఆపకుండా పూర్తిగా విన్నాడు. అతడు కూడా పాట పాడాక అతడు ఎంత గొప్ప విద్వాంసుడో పిశాచికి తెలిసింది. అంతటి మహా విద్వాంసుడు తన సంగీతాన్ని పూర్తిగా విన్నాడన్న తృప్తి దానికి కలిగింది. అలా తన మనసులోని కోరిక తీరడంతో అది ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. పిశాచాన్ని ఇంటి నుంచి పంపాలన్న కోరిక కంటే కూడా పిశాచి పాటను విని ఆనందించాలన్న కృష్ణశర్మ జిజ్ఞాసను తెలుసుకుని దేవశర్మ తన తరువాత తనంతటి గొప్పవాణ్ణి చెయ్యడానికి 4వ కొడుకైన కృష్ణశర్మను ఎన్నుకుంటాడు. ఇదండి చందమామలోని ఒక ఆసక్తికరమైన విక్రమబేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.